వెల్కమ్ టు సాయి సంతోషి ఛానల్. ఈరోజు మనం తులసి టీ గురించి తెలుసుకుందాం. తులసిలోని ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం. ముందుగా పొయ్యి వెలిగించి దాని మీద గిన్నె పెట్టి ఇప్పుడు నేను పెట్టబోయే టీ ఇద్దరికి నీళ్ళను బాగా మరిగించేసి దాకా తులసి ఆకులు వేయాలి. నీళ్ళు బాగా మరిగినాక తులసి ఆకులు వేయాలి. ఈ తులసిని మనం ఎలా పూజ చేస్తామో మన ఆరోగ్యానికి కూడా అంతకంటే ఎక్కువగా ఉపయోగాలు ఉన్నాయి. ఈ తులసి టీ వల్ల మనకి కఫం బాగా మెదడులో పేరుకుపోయిన కఫం ఈ తులసి టీ తాగడం వల్ల నెమ్మదిగా కరిగి గొంతులోకి వచ్చేస్తుంది. లంగ్స్ బాగా ప్యూరిఫై అవుతాయి. ఇది మామూలుగా షుగర్ వ్యాధిగ్రస్తులు దీన్ని లెమన్తో తీసుకోవచ్చు, మామూలు వాళ్ళు తేనెతో తీసుకోవచ్చు. ఈ తులసి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. తులసి గాలి తగిలితేనే ఎన్నో సూక్ష్మక్రిములు ఇవన్నీ పోతాయి కాబట్టి అదే మనం తాగుతుంటే ఇంకెంత ఉపయోగం ఉంటుందో మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయి. దీనిలో తులసి ఆకులు వేద్దాం. ఈ తులసి ఆకులు వేసినాక 5 నిమిషాలు ఉంచితే తులసి ఆకుల కలర్లోనే వాటర్ కూడా వస్తాయి. దీన్ని దించేసాక మరీ వేడిగా కాకుండా మరీ చల్లగా కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు త్రాగాలి. తేనె కావాలనుకున్న వాళ్ళు తేనె వేసుకోవచ్చు. షుగరు వ్యాధి వాళ్ళు మాత్రం నిమ్మకాయ వేసుకొని తాగొచ్చు. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. వెయిట్ కంట్రోల్లో ఉంటుంది. వెయిట్ లాస్ అంటే చెప్పలేం కానీ వెయిట్ మాత్రం కంట్రోల్లో ఉంటుంది. థైరాయిడ్కి ఉపయోగపడుద్ది మంచిగా. చాలా ఉపయోగాలు ఉన్నాయి దీనికి. ఇప్పుడు ఇంకా పొయ్యి ఆపేసి 5 మినిట్స్ ఆపేసి 5 మినిట్స్ తర్వాత కొంచెం గోరువెచ్చ అయ్యాక తాగవచ్చు. తేనె కావలసిన వాళ్ళు తేనె కలుపుకోవచ్చు, లెమన్ కావలసిన వాళ్ళు లెమన్ కలుపుకోవచ్చు, మీ ఇష్టం. జలుబు, లంగ్స్కి ఏమన్నా ప్రాబ్లం ఉంటే, గ్యాస్ ప్రాబ్లం, పొట్ట ఉబ్బరం ఇలాంటివి మొత్తం కూడా పోతాయి. ఉదయం పూట పరగడుపును తాగి ఒక అరగంట తర్వాత ఏమన్నా తినాలి. అంతా ప్రాసెస్ అయిపోయాక ఇలా కప్లోకి పోసుకొని తేనె కావాలంటే తేనె, లెమన్ కావాలంటే లెమన్ వేసుకొని త్రాగవచ్చు. ఇది పరగడుపునే తాగాలి. నేనైతే తేనె కలుపుతాను. దీన్ని పరగడుపునే త్రాగాలి. ఇది తాగినాక అరగంట తర్వాత ఏమన్నా తినాలి. అంతే. ఇలా రోజు చేస్తూ ఉంటే రిజల్ట్ బాగా తెలుస్తుంది.